పైన నేను పబ్లిక్లో ఉన్న చర్చను మాత్రమే చెప్పాను. అది నిజం కాదని మీరు చెప్పొచ్చు. దట్ ఈజ్ యువర్ రైట్ అండ్ యువర్ విజ్డమ్. నేను కాదని అనను. కానీ ఒకవేళ పబ్లిక్లో జరుగుతున్న ఈ చర్చని లేకపోతే ఇంకోటి కూడా ఉంది. మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి మోడీకి తమ్ముడు బడేబాయ్ చోటాబాయ్ అని మీరు అంటూ ఉంటారు, మీ పార్టీ నాయకులు. వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని వాళ్ళు అంటూ ఉంటారు. వాట్ ఈజ్ వాట్ అనేది ఎవరికి తెలియదు. కానీ జరుగుతున్న చర్చ అయితే మెల్లగా ఎన్డీఏలోకి వెళ్ళిపోతోంది బీఆర్ఎస్ అనే చర్చ బయట ఉన్నది. అందువల్ల టీడీపీని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కార్నర్ చేస్తోంది మెల్లమెల్లగా అనుకోవచ్చా అనేది నా ప్రశ్న. బ్రీఫ్గా చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ జిల్లాలోనే 3 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. కొమ్మటిరెడ్డి గారి ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో భార్యాభర్తలు, జానారెడ్డి గారి ఇంట్లో 2 కొడుకులు. అది పోతే వివేక్ గారి ఇంట్లో 3 ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క గారి అన్న మల్లు రవి గారు ఉన్నారు, మా బట్టి గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఉన్నారు సార్, ప్రియాంక గాంధీ. ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే మేము వినాల్సి వచ్చింది. మా దురదృష్టం అదిగా. మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉద్యమానికి ముందు ఉన్నారు. ప్రభుత్వం రాకముందు పోటీ చేశారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోటీ చేస్తున్నారు. ఇంతవరకు ఒక అంశం అండి. ఆయన చెప్పిన దానికి పెద్దనని మనం ఏం అనలేం కదా. ఎందుకంటే మీరు సంక్షిప్తంగా చెప్పమన్నప్పుడు చెప్తాను. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మేము నిజంగా కూడా భయపడే వాళ్ళం అయితే 5 నెలలు మా అక్కను జైల్లో పెట్టినప్పుడే మీరన్న భయాలన్నీ పడాలి. జైళ్లకు లేకపోతే బెయిల్లకు భయపడటం కాదు. సార్ నేనేమంటాను అంటే భయపడి జైనేటోళ్ళు ఎన్డీఏ కూటంలో యూపీఏ అది మన ఏది ఇండియా కూటంలో జైనేతారు కావచ్చు, కానీ మాకు సంబంధం లేదు సార్. మేము ఎప్పుడు దానికి ఇన్వాల్వ్ కాలేదు, మేము పోను కూడా పోము. నెంబర్ 2 మీరు చెప్పిన దానికి. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే సార్, ఇంతకుముందు బాలకోటయ్య గారు అన్నట్టు ఎడం కుడి కావచ్చు, కుడి చేయడం కావచ్చు అంటే అది రాజకీయాల అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయాలు బట్టి ఏమంటారు అప్పుడు ఉంటాయి కావచ్చు. కానీ మేము ఒకటే చెప్తున్నాం సార్, బాలకోటయ్య గారు మేము ఎక్కడ కూడా అమరావతి చెడిపోవాలనో అమరావతి ఇంకేదో కావాలని మేము కోరుకోలేండి. మంచి నిర్మాణం చేసుకొని మేము కూడా వచ్చిపోతామని చెప్పాం. అంతేగాని హైదరాబాద్ వర్షం పడితే చిత్తడేద్దంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అది కనిపించలేదు. కామెంట్ చేయకండి సార్. లేదు సార్ ప్లీజ్. వెంకటకృష్ణ గారు నేను ఏమంటున్నా అంటే విజ్ఞులుగా మీరు ఒక దాని గురించి ఒక సిద్ధాంతం గురించి పోరాటం చేస్తున్నారు. మీ సిద్ధాంతాన్ని మేము అంతే. ఎవరన్నారు సార్? ఎవరన్నారు? మేము అనలే కదా. కరెక్టే సార్. అంటే కాదు సార్, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి మీరు కూడా అని ఉంటే తేడా సార్. పెద్దలు మీరు రాకేష్ గారు ఒక మాట మనం కూడా గుర్తు చేసుకోవాలి. చెప్పండి సార్. కేసీఆర్ గారు అమరావతి శంకుస్థాపనప్పుడు వెళ్ళారు, ఘనంగా ఆకాంక్షించారు బాగా జరగాలని. అక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసినప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడారు అమరావతి అనేది ఒక డెడ్ అసెట్ అని. కేసీఆర్ గారు నోటి వెంట వచ్చిన పదం ఇది. చెక్ చేసుకోండి, ఆన్ రికార్డ్ అసెంబ్లీలో అన్నారు అమరావతి అనేది ఒక డెడ్ అసెట్, అదొక ఎన్పిఏ లాంటిది అని అన్నారు. ఓకే అంటే అన్నారు, ఎందుకన్నారు తెలియదు, మనకు తెలియదు కదా. నేను ఏమంటున్నా అండి సార్, ఆ రాష్ట్ర ప్రభుత్వంగా వాళ్ళు ఏదైతే చెప్తే అది వింటాను తప్పితే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పిలిస్తే వెళ్ళొచ్చాము. ఆ తర్వాత మేము 3 రోజులు సార్ ఎవరు ఏది కట్టుకుంటే మాకు సార్ మా రాష్ట్రం మాకు కావాలని పోరాటం చేశారు. మా రాష్ట్రం మాకు ఏర్పడ్డది కాబట్టి ఇక్కడికి వచ్చే మిత్రులు అందరినీ రమ్మంటున్నాం. ఎవరిని కూడా రావద్దు పోవద్దు అని కూడా చెప్పట్లేదు కదా సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అవన్నీ కూడా అయిపోయినాయి సార్. సమస్య పోయినా ఒక అన్నదమ్ములుగా ఇద్దరు ఆ ఫేజ్ దాటేసాం. ఆ ఫేజ్ దాటేసిన తర్వాత మళ్ళీ దానికి మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, ఇద్దరం కలిసి తెలుగు ప్రజలు ఇద్దరు బాగుండాలని కోరుకునే సార్. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నేనేమంటున్నా అంటే ఒకవేళ అలాంటి కామెంట్స్ ఎన్టీఆర్ ఘాట్ గురించి కావచ్చు, అమరావతి గురించి కావచ్చు, ఎవరు చేసినా తప్పే సార్. అది మాత్రం చెప్తాను. రాజేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.